extreme values of cos 2x plus cos square x. Listen. First దీన్ని solve చేద్దాం. cos 2x plus cos square x. cos 2x ని cos లో ఎలా రాసుకోవచ్చు చెప్పండి. What is the formula to write the cos 2x? So this we can write 2 cos square x minus 1 plus cos square x. 2 cos square x plus cos square x ఏముంది? 3 cos square x minus 1. Okay, so cos x కి maximum value and minimum value ఏమవుతుందో చెప్పండి నాకు. cos x కి maximum value ఏమవుతుంది అంటే cos terms లో maximum value cos 0 is 1. maximum value is 1. minimum value ఎక్కడ వస్తుంది అంటే cos 180 దగ్గర మీకు మినిమం వాల్యూ వస్తుంది, దట్ ఈస్ -1. దట్ మనకు వచ్చిన ఫంక్షన్ కాస్ స్క్వేర్ ఎక్స్ లో ఉంది. ఓకేనా? మరి కాస్ స్క్వేర్ ఎక్స్ కి మాక్సిమం వాల్యూ ఏమవుతుంది చెప్పండి. మాక్సిమం వాల్యూ ఈస్ 1. మరి మినిమం వాల్యూ ఏమవుతుంది? 0. మినిమం వాల్యూ ఈస్ 0. స్క్వేర్ ఎక్స్ కదా, కాస్ స్క్వేర్ ఎక్స్. ఒకవేళ -1 మీరు స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. సో అప్పుడు మినిమం వాల్యూ 0 కన్సిడర్ చేయాలి, రైట్? సో ఇప్పుడు మాక్సిమం వాల్యూ ఈ ఎక్స్ప్రెషన్లో ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తున్నాము, టు ఫైండ్ ద మాక్సిమం వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ జస్ట్ యూ పుట్ ఈస్ మాక్సిమం వాల్యూ, దట్ ఈస్ 1. ఓకేనా? ఈ ఎక్స్ప్రెషన్లో మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తున్నాను, 3 cos square x minus 1లో కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు మాక్సిమం వాల్యూ వస్తుంది. ఏంటది? 3 × 1 - 1 ఏమవుతుంది చెప్పండి. 3 - 1 is 2. Maximum value is 2 and minimum value find out చేయడం కోసం ఏం చేస్తున్నాను, cos square x ప్లేస్ లో ఏం పెట్టాలి, cos square x ప్లేస్ లో 0 పెట్టండి. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్ లో cos square x ప్లేస్ లో 0 పెట్టండి. 3 × 0 - 1 3 - 1 సారీ 0 - 1 అంటే ఎంత? 0 - 1 is మైనస్. ఓకేనా? సో అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు ఎలా రాయొచ్చు దీన్ని, therefore and this cos square x minus 1 వాల్యూ ఏదైతే ఉందో దీనికి మాక్సిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ ఏంటి. మినిమం వాల్యూ అనేది -1 అవుతే మాక్సిమం వాల్యూ ఏమవుతుంది, మినిమం వాల్యూ -1 అవుతే మాక్సిమం వాల్యూ ఏమవ్వాలి, 2 అవ్వాలి. అంతేనా? మినిమం వాల్యూ, దిస్ ఇస్ ద -1 is the minimum value and the maximum value is 2. Okay, the 3 cos square x minus 1 value ki maximum value -1 and minimum value is 2, and these are the left and right extreme values of the 3 cos square x minus 1. Okay na, ivi extreme values avutayi. Is it clear everyone? No doubt. 3 sin square x plus 5 cos square x, దీని మొత్తాన్ని కాస్ లోకి చేంజ్ చేయండి, కాస్ టర్మ్స్ లోకి చేంజ్ చేయండి. సైన్ స్క్వేర్ ఎక్స్ ని కాస్ లో ఎలా చేంజ్ చేయొచ్చు చెప్పండి. వాట్ ఈస్ ద ఫార్ములా? sin square x equal to 1 minus cos square x, sin square theta equal to 1 minus cos square theta చదువుకున్నాం కదా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, 3 sin square x ని 1 minus cos square x గా మార్చేసేయండి, ప్లస్ 5 cos square x. 3 తో మల్టిప్లై చేయండి, 3 × 3 3 × 1 3 cos square x ప్లస్ 5 cos square x. చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది, -3 + 5. -3 + 5 is how much? Sir, maximum 7. So 3 + 2 cos square x. ఓకే, మాక్సిమం వాల్యూ దగ్గర cos square x వాల్యూ ఏమవుతుందో చెప్పండి. ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా, మాక్సిమం వాల్యూ ఫర్ cos square x is cos square x మాక్సిమం వాల్యూ 1. మరి మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ cos square x ప్లేస్ లో 1 పెట్టండి. 3 + 2 × 1 ఏమవుతాం, 3 + 2 = 5. ఇది మాక్సిమం వాల్యూ అవుతుంది 5. నెక్స్ట్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి cos square x ప్లేస్ లో ఏం పెట్టాలి, 0 పెట్టండి. సో 3 + 2 × 0 which is equal to 3. Okay, so this we can write finally, this we can write like this. This 3 + 2 cos square x value lies between 3 and 2. అంటే దీని వాల్యూ 3
minimum value ఇటు రాసి maximum అటు రాయాలి. So minimum value is 2, maximum value is 3. Finally we can write this. These are the extreme values for the given value expression. Sorry ఇక్కడ తప్పు రాసాను. ఏం తప్పు చెప్పండి. Sir, the 2 minus 3. 5 should get 5, 3 and 5 రాయాలి. నేను 2 and 3 రాస్తాను. Sorry. So 3 minimum value 3 కదా. Maximum value is 5. These are the extreme values. 3 and 5. Okay, so if a less than or equal to cos theta plus 3 root 2 sin of theta plus pi by 4 plus 6 less than or equal to b, then find the largest value of a and smallest value of b. అంటే దీంట్లో కూడా maximum value, minimum value find out చేయమన్నారు. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కదా, a cos theta plus b sin theta plus c ఫార్ములాకి మార్చుకుంటే maximum value కి డైరెక్ట్ ఫార్ములా ఉంది, minimum value కూడా డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని a cos theta plus b sin theta plus c ఫార్ములాకి చేంజ్ చేసుకుందాం. సో cos theta, లిజన్ చెప్పండి, ఇక్కడ 3 root 2 ఉంది కదా, 3 root 2 అలాగే రాసుకోండి. 3 root 2 ఇక్కడ sin of a plus b ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి? sin of a plus b ఫార్ములా. What is the formula of sin of a plus b? sin a cos b plus cos Sin of a plus b equal to sin a cos b plus cos a sin b. తెలుసు కదా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ a అంటే ఎవరు? theta and b అంటే pi by 4. Okay, so use this formula. Then sin of a plus b equal to sin a cos b plus cos a sin b. So plus 6 ఉంది ఇక్కడ. Okay, so this is equal to cos theta, చెప్పండి 3 root 2 cos pi by 4 వాల్యూ ఎంత? 1 by root 2. సో డైరెక్ట్గా నేను sin 3 root 2 తోటి మల్టిప్లై చేసి ఇక్కడ 1 by root 2 పెడుతున్నాను. ఓకే, ప్లస్ 3 root 2 cos theta sin pi by 4 వాల్యూ ఇస్ 1 by root 2 ప్లస్ 6. 3 root 2 తోటి నేను మల్టిప్లై చేసేసాను డైరెక్ట్గా. సో ఇప్పుడు చెప్పండి, root 2 క్యాన్సల్, హియర్ ఆల్సో root 2 గెట్ క్యాన్సల్. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయో రాయండి. సో cos theta plus 3 sin theta plus 3 cos theta plus 6. చూడండి, cos theta plus 3 cos theta ఏమన్నాయి? 4 cos theta plus 3 sin theta plus 6. Okay, now it is the form of a cos theta plus b sin theta plus c. Okay, now it is the form of a cos theta b sin theta plus c. Now you find out the maximum value and minimum value. What is the formula to find out the maximum value? Compare with this equation. What is the a value? A value is 4, b value is 3, c value is 6. ఈ ఫార్ములా తో దీన్ని కంపేర్ చేయండి. Then what is the formula to find out the maximum value? Maximum value find out చేయండి. Maximum value ఏముంది? So maximum value equal to, చెప్పండి ఫార్ములా ఇక్కడ ఇచ్చాను, c plus root over a square plus b square. How much it is? c is 6 plus root over a square plus b square. 4 square plus 3 square. 25. 4 square plus 3 square, that is 6 plus 16 plus 9 is 25. Root 25 value is how much? 5. 6 plus 5 is 11. So maximum value is 11. Okay, and minimum value find out. Minimum value find out. 6 minus 1. Okay, minimum value equal to c minus root over a square plus b square. అంటే ఎంత? 6 minus 5 which is equal to 1. Now ఇప్పుడు ఈ రెండింటిని 1 and minimum and maximum value మధ్యలో I given expressions ని రాస్తే సో ఏమవుతుందో చెప్పండి. మినిమం వాల్యూ 1 less than or equal to ఆ ఎక్స్ప్రెషన్, క్వశ్చన్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏముంది? cos theta plus 3 root 2 sin of theta plus pi by 4 plus 6 and maximum value is 11. Okay, so where minimum value a value is 1 and maximum value
So this b value is 11 and a value is 1. Is it clear everyone? Okay. So ఈ విధంగా మనం మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. Period. Find the periods for the following function. The given function here cos power 4x. This cos power 4x, how we can write? Can I write this as cos square x whole square? Yes or no? What is the formula of cos square x? Cos square x formula is 1 plus cos 2x by 2 whole square, which is equal to, now it is in the form of a plus b whole square. So 1 by 2 square is by ఇక్కడ డినామినేటర్ ని 2 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 4. సో 1 by 4 ని నేను పక్కన రాసేస్తాను. ఎనీ ప్రాబ్లం? బై 2 స్క్వేర్ కదా, సో ఆ 2 స్క్వేర్ 4 అవుతుంది. 1 by 4 ని పక్కన రాద్దాం. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus b whole square. a square is 1 square, b square is cos square 2x plus 2ab, 2 into cos 2x into 1 అంటే మళ్ళీ అదే వస్తుంది కదా. సో మళ్ళీ ఇక్కడ స్క్వేర్ వచ్చింది cos square 2x. cos square 2x ఫార్ములా చెప్పండి ఇప్పుడు నాకు. 1 ప్లస్ cos square 2x ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ ఇక్కడ 2 ఉంటే ఇది డబుల్ అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ cos 4x బై 2 హోల్ స్క్వేర్. ఇది అర్థమైందా ఫార్ములా? ఇక్కడ చూడండి, ఇక్కడ cos x ఉంటే ఇక్కడ ఏం తీసుకున్నాం? cos 2x తీసుకున్నాం. మరి ఇక్కడ cos square 2x ఉంటే ఇక్కడ ఏమైంది? అది cos 4x అయింది ప్లస్ 2 cos 2x. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? బై 4 అవుతుంది. సో బై 4 ని మీరు పక్కకి తీస్తారా? ఎస్ చేయండి. ఇది ఫైనల్గా మీకు ఏమొస్తుందో చెప్పండి. ఇది బై 2 కదా, 1 ప్లస్ cos 4x బై 2 హోల్ స్క్వేర్ ఉండదు ఇక్కడ, సారీ. cos స్క్వేర్ 2x ఫార్ములానే 1 ప్లస్ cos 4x బై 2. ఎందుకంటే ఇక్కడ cos స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అక్కడ స్క్వేర్ చేసినాం, ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వన్ 1 by 4. ఇప్పుడు అన్నిటికీ ఎల్సిఎం 2 రావాలి అంటే ఏం చేద్దాం? దీన్ని ఇంటూ 2 బై 2 చేయండి. దీన్ని కూడా ఇంటూ 2 బై 2 చేయండి. సో అన్నిటిని ఇంటూ 2 బై 2 చేస్తే ఇక్కడ ఏమైంది? ఇది 2 అయిపోయింది. ఇది 1 ప్లస్ cos 4x. ఇక్కడ 2 ఇంటూ 2 ఏంటి? 4 cos 2x హోల్ బై 2. అన్నిటికీ డినామినేటర్ 2లో ఉంది కాబట్టి బై 2 రాసేస్తాను. ఈ బై 2ని కూడా ఇటు ఇచ్చేసేయండి. 1 by 4తో ఇంటూ చేయండి. ఏమవుతుంది? 1 by 8 అవుతుంది. 1 by 8. సో ఇది ఇప్పుడు చెప్పండి. 2 ప్లస్ 1 ఎంత? 2 ప్లస్ 1 3 ప్లస్ cos 4x ప్లస్ 4 cos 2x. ఓకే, సో ఇక్కడ మనకి కాస్ ఫంక్షన్స్ రెండు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి చెప్పండి? cos 2x వచ్చింది, cos 4x వచ్చింది. ఫార్ములా ఏంటి? పీరియడ్ ఆఫ్ cos bx ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అక్కడ పైన నేను ఇచ్చాను చూడండి, అక్కడ సెంటెన్స్లో ఇచ్చాను, బట్ ఇక్కడ సింపుల్గా రాస్తా. పీరియడ్ ఆఫ్ cos bx, ఇక్కడ b అనేది x యొక్క కోఫిషియంట్ అయితే అప్పుడు పీరియడ్ అంటే మీకు తెలుసు కదా, ఒక కంప్లీట్ సైకిల్. వన్ కంప్లీట్ సైకిల్ వి కాల్డ్ యాజ్ పీరియడ్. ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నారు కదా, 2π by b. ఇది పీరియడ్ ఆఫ్ cos bx formula, 2π by b. Okay, so by using this find out the period of cos 4x and the cos 2x. cos 4x ది cos 2x ది మనం పీరియడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. cos 4x పీరియడ్ ఏమవుతుంది చెప్పండి? పీరియడ్ ఆఫ్ cos 4x ఈ ఫార్ములా నుంచి నాకు చెప్పండి. పీరియడ్ ఆఫ్ cos 4x, ఇక్కడ cos 4x ఉంది కదా, ఈ cos 4x పీరియడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. పీరియడ్ ఆఫ్ cos 4x, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది? 4. అంటే ఏం రాయొచ్చు? ఇది 2π by 4. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ π by 2. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్ పీరియడ్ ఆఫ్ cos 2x కూడా రాయండి. పీరియడ్ ఆఫ్ cos 2x 2π by 2 కదా, ఇక్కడ b x కోఎఫిషియంట్ 2 ఉంది కదా, బై 2 చేస్తాను. సో 2 క్యాన్సిల్ అయితే 5. పీరియడ్ ఆఫ్ cos 2x 5. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీస్తే అప్పుడు ఆ ఫంక్షన్ యొక్క పీరియడ్ అనేది వస్తుంది. ఓకేనా? సో నౌ యూ టేక్ ద ఎల్సిఎం ఆఫ్ 5 by 2 and 5. 3π by 2. Yes, what is the LCM of 5 by 2
కామా 5. LCM of 5/2 కామా 5 మీరు ఫైండ్ అవుట్ చేయండి, అప్పుడు మీకు పీరియడ్ వస్తుంది. సో LCM of 5/2 కామా 5 ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే LCM of numerators by HCF of denominators. HCF of denominator ఏముంది ఇంకో దానికి 1 ఉంది. సో LCM of numerators అంటే న్యూమరేటర్స్ ఏమున్నాయి చెప్పండి, 5 కామా 5 ఉంది. అండ్ HCF of denominators, సో 2 కామా 1 HCF తీసుకుంటే ఏమవుతుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో చెప్పండి LCM of పై అండ్ పైకి LCM ఏమవుతుంది, ఓన్లీ 5 అవుతుంది. HCF of 2 కామా 1 అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఫైనల్గా మనకి LCM of 5/2 కామా 5/1 ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ అని చెప్పవచ్చు. సో పీరియడ్ ఆఫ్ f of x equal to 5. సో దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ f of x. దీన్ని f of x అని మనం ఫస్ట్ ఇక్కడ అనుకుని చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ ఏమనుకోవాలంటే f of x equal to cos power 4x అనుకుని చేయాలి స్టార్టింగ్. ఓకే, సో f of x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, అదే పీరియడ్ ఆఫ్ f of x ఈక్వల్ టు 5. ఆ హోల్ ఫంక్షన్ యొక్క పీరియడ్ ఎంత, 5. క్లియర్ ఎవరీవన్? Let f of x equal to 2 sin pi x by 4 plus 3 cos pi x by 3. ఫార్ములా ఇచ్చాను కదా, ఏదైనా ఒక ఎనీ ఫంక్షన్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ పీరియడ్ ఏమవ్వాలి చెప్పండి, 2 by coefficient of what, x. 2 by coefficient of x, అది పీరియడ్ అవుతుంది. మరి ఇక్కడ sin of pi x by 4 దీని యొక్క పీరియడ్ మీకు చెప్పండి, పీరియడ్ ఆఫ్ sin pi by 4 into x గా రాయొచ్చు. ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ x ఏంటి, 5/4. మరి పీరియడ్ ఏమవుతుంది, 2 by కోఫిషియంట్ ఆఫ్ x. కోఫిషియంట్ ఆఫ్ x ఇక్కడ ఎవరు ఉన్నారు, 5/4. సో 5/4. సో దీన్ని ఎలా రాయొచ్చు, 2 equal to 5/4 రెసిప్రోకల్ రాస్తే 5 క్యాన్సిల్, 2 into 4 ఏమవుతుంది, 8. సిమిలర్లీ పీరియడ్ ఆఫ్ cos pi x by 3 కూడా కనుక్కోండి. పీరియడ్ ఆఫ్ cos pi x by 3 ఫైండ్ అవుట్ చేయండి. పీరియడ్ ఆఫ్ cos pi x by 3, ఇక్కడ x కోఫిషియంట్ ఏముంది, 2 by x కోఫిషియంట్ ఏంటి చెప్పండి, 5/3. ఓకే, సో 2 into 5/3 రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, 3/5, 5 గెట్ క్యాన్సల్, 2 into 3 is 6. పీరియడ్ రావాలంటే ఏం చేయాలి, LCM ఆఫ్ 8, 6 LCM ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 8 టేబుల్లో 24, 3 times 8 3 దా 24, 6 4 దా 24. అంటే రెండింటికి LCM 24 వస్తుంది. మీకు LCM తెలియడం తెలుసు కదా, చిన్నప్పుడు చేస్తాం. ఎలా చేయాలి, 2 4 దా 8, 2 3 దా 6. ఓకే, సో ఇది 4 into 3 అంటే 2 4 8, 8 3 దా 24. ఇక్కడనే మీకు తెలిసిపోయింది, అవునా, మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటే చేయండి. ఓకే, 2 2 దా 4, 4 2 దా 8, 8 3 దా 24. The period of the given function is here 24. Okay, write on it. Therefore the period of given function is 24.